హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులో ఈరోజు ఈ వీడియోలో రూల్ నెంబర్ 1 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ గ్రామర్ రూల్స్ సంబంధించి ఈ వీడియోలన్నీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వారికి ఉపయోగపడతాయి. టెట్, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్ పిఓస్, క్లర్క్స్, అలాగే రైల్వే ఎగ్జామ్స్, ఒక ఎస్ఎస్సి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఉపయోగపడే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రూల్ నెంబర్ 1లో భాగంగా మనం ఈరోజు నేర్చుకోబోయేది ఏంటంటే ఈచ్ ఎవ్రీ యూసేజ్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ ఈచ్ ఎవ్రీ మీద మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కానీ అలాగే స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ ఏ విధంగా వస్తాయంటే మనకి 3 సందర్భాలలో ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒకటంటే నెంబర్స్ బట్టి ఈచ్ని ఎవ్రీని ఎలా వాడాలి సంఖ్య బట్టి, అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఈచ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది, ఎవ్రీ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది అనేది ఒకటి. అలాగే మరొక సందర్భం ఏంటంటే ఈ ఈచ్ ఎవ్రీ తర్వాత నౌన్ సింగులరా ప్లూరలా, వెర్బ్ సింగులరా ప్లూరలా అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ గురించి కూడా మనకి బిట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈచ్ని మనము ఇండివిజువల్ సెన్స్లో వాడతాం, ఇండివిజువల్ సెన్స్లోని. అలాగే ఫర్ 2 ఆర్ మోర్ దాన్ 2, ఇద్దరు కానీ అంటే ఇద్దరు టూ పర్సన్స్ కానీ 2 థింగ్స్ కానీ ఉంటే వాటికి ఈచ్ అనే వాడతాం తప్పనిసరిగా. ఓకేనా? అలాగే 2+ అంటే 2 కన్నా ఎక్కువ ఉన్న సందర్భాలలో కూడా ఈచ్ని వాడతాం. అంటే పర్సన్స్ 2 కన్నా ఎక్కువ ఉన్నా, థింగ్స్ 2 కన్నా ఎక్కువ ఉన్నా ఆ సందర్భాలు కూడా ఈచ్ వాడతాము. చిన్న డిఫరెన్స్ అని చెప్తున్న తర్వాత వినండి. ఎవ్రీ ఏంటంటే ఇది గ్రూప్ సెన్స్ లేదా కలెక్షన్ సెన్స్. అంటే ఎక్కువ లార్జ్ నెంబర్స్ ఎక్కువ మంది గురించి చెప్పేటప్పుడు ఎవ్రీని వాడతాం. ఒక గ్రూప్ గురించి చెప్పేటప్పుడు ఎవ్రీ, ఒక గ్రూప్ గురించి కాకుండా ఇండివిజువల్గా ఈచ్ వన్ ఒక్కొక్కరు గురించి చెప్పేటప్పుడు ఈచ్ని వాడతాం. ఓకేనా? అయితే ఇది గ్రూప్ కలెక్షన్ వాడతాం. అయితే ఎవరిని అనేది మోర్ దాన్ 2 కొడతాం. 2 కన్నా ఎక్కువ ఉంటే ఎవరిని వాడతాం, అలాగే 2 కన్నా ఎక్కువ ఉన్న ఈచ్ని వాడతాం. అయితే డిఫరెన్స్ ఏంటంటే నెంబరు అంటే 2 కన్నా ఎక్కువ ఉంటే అది స్మాల్ నెంబర్స్ అంటే లిమిటెడ్ నెంబర్స్ 5, 6, 10 మంది ఇలాగా ఉండేటప్పుడు ఈచ్ వాడచ్చు, ఎవ్రీ వాడచ్చు. కానీ లార్జ్ నెంబర్ నాకు సపోజ్ ఒక లైబ్రరీ ఉంది, లైబ్రరీలో బుక్స్ ఎలా ఉంటాయి, చాలా ఉంటాయి, 100, 200, 300 ఎన్నైనా ఉంటాయి. అలాంటప్పుడు ఒక గ్రూప్ అవుతుంది అనమాట. అలాంటి గ్రూప్ గురించి చెప్పేటప్పుడు మాత్రం ఎవ్రీ వాడతాం. కానీ జనరల్గా మామూలుగా నెంబర్స్ తక్కువ ఉండేటప్పుడు 4, 5, 6, 10 ఇలా తక్కువ నెంబర్స్ ఉండేటప్పుడు ఈచ్ వాడచ్చు, ఎవ్రీ వాడచ్చు. ఓకేనా? ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇద్దరు గురించి చెప్పేటప్పుడు కానీ 2 థింగ్స్ గురించి చెప్పేటప్పుడు మాత్రం ఈచ్ని మాత్రం వాడాలి. ఓకేనా? 2 దాటే తర్వాత 2 దాటాక 3, 4, 5 ఈ దాటాక ఈచ్ వాడచ్చు, ఎవ్రీ వాడచ్చు. కానీ ఎక్కువ నెంబర్ కానీ ఇచ్చినట్లయితే, లార్జ్ నెంబర్ కానీ ఇచ్చినట్లయితే ఎవ్రీ వాడాలి. ఓకేనా? ఎవ్రీ అంటే గ్రూప్ సెన్స్, ఈచ్ అంటే ఇండివిజువల్ సెన్స్. ఇది ఫస్ట్ సందర్భం. దీని మీద బిట్స్ ఎలాగొస్తే చూద్దాం. ఈ హ్యాజ్ ఏ బుక్ ఇన్ ఈచ్ హ్యాండ్ అని ఉంది. ఈ హ్యాజ్ ఏ బుక్ ఇన్ ఈచ్ హ్యాండ్. ఓకేనా? అంటే ఈచ్ హ్యాండ్స్ మనకి ఎన్ని ఉంటాయి, 2 కదా. కాబట్టి 2 గురించి మాట్లాడేటప్పుడు ఏం వాడాలని చెప్పాను, తప్పనిసరిగా ఈచే వాడాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనము ఈ హ్యాజ్ ఏ బుక్ ఇన్ ఈచ్ హ్యాండ్ కాబట్టి కరెక్ట్ అనమాట ఆన్సర్ మనకి ఇక్కడ. ఓకేనా? ఇన్ ఈచ్ హ్యాండ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ హ్యాజ్ ఏ బుక్ ఇన్ ఎవ్రీ హ్యాండ్ అన్నాడు. కానీ హ్యాండ్ అనేవి 2 ఉంటాయి మనిషికి. ఓకేనా? అతను 2 చేతుల్లోని బుక్ ఉన్నదని చెప్పాడు. అప్పుడు 2 ఉండేటప్పుడు మాత్రం 2 గురించి చెప్పేటప్పుడు మాత్రం 2 పర్సన్స్ గురించి కానీ 2 థింగ్స్ గురించి చెప్పేటప్పుడు ఈచ్ వాడాలి, ఎవ్రీ వాడకూడదు. కాబట్టి ఈ హ్యాజ్ ఏ బుక్ ఇన్ ఎవ్రీ హ్యాండ్ అనకూడదు, తప్పు. ఎవ్రీ హ్యాండ్ అని అనకూడదు, ఏమనాలి, ఈచ్ హ్యాండ్ అని అనాలి. ఓకేనా? నెక్స్ట్ అండి, షీ హ్యాడ్ ఏ పెయింట్ ఆన్ ఈచ్ లెగ్ లేదా ఎవ్రీ లెగ్. ఏం వాడుతాం, ఈచ్ లెగ్ అంటామా, ఎవ్రీ లెగ్ అంటామా? షీ హ్యాడ్ ఏ పెయింట్, అసలు ఆమెకు ఉన్న లెగ్స్ ఎవరికైనా 2 లెగ్స్ ఉంటాయి కదా. కాబట్టి 2 లెగ్స్ అనేటప్పుడు 2 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అప్పుడు ఏం వాడాలి, ఈచ్ వాడాలి, ఎవ్రీ వాడకూడదు. ఓకేనా? షీ హ్యాడ్ ఏ పెయింట్ ఆన్ ఈచ్ లెగ్ అని అనాలి తప్ప ఎవ్రీ లెగ్ అని అనకూడదు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కానీ స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇన్ ఫుట్బాల్ ఈచ్ టీమ్ అంటామా, ఎవ్రీ టీమ్ అంటామా? ఇన్ ఫుట్బాల్ ఈచ్ టీమ్ హ్యాజ్ 11 ప్లేయర్స్ అంటామా, ఇన్ ఫుట్బాల్ ఎవ్రీ టీమ్ హ్యాజ్ 11 ప్లేయర్స్ అంటామా?
ఇక్కడ ఫుట్బాల్ అనేసరికి మనకి ఇక్కడ 2 టీములే తలపడతాయి. అంటే అటువైపు ఒక టీం, ఇటువైపు ఒక టీం. సో 2 టీములే కదా, 2 టీముల గురించే మాట్లాడతాం. అంటే ఇటువైపు ఒక టీం ఉంటే దానికి అపోజిషన్ ఒక టీం ఉంటుంది. సో 2 టీముల గురించి మాట్లాడతాం కాబట్టి ఫుట్బాల్ మ్యాచ్లో ఆ సందర్భంలో ప్రతి టీంలో 2 టీములు, ఈ టీంలో 11 మంది ఉంటారు, ఈ టీంలో 11 మంది ఉంటారు. అంటే 2 టీముల గురించి మాట్లాడుతాం కాబట్టి 2 నెంబర్సే కాబట్టి సంఖ్య మనం ఏమడాలి, ఈచ్ టీమ్ అనాలి తప్ప ఎవ్రీ టీమ్ అనకూడదు. ఇన్ ఫుట్బాల్ ఈచ్ టీమ్ హ్యాజ్ 11 ప్లేయర్స్ అని అనాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, దెర్ ఆర్ 6 అపార్ట్మెంట్స్ ఇన్ ద బిల్డింగ్. 6 అపార్ట్మెంట్స్ ఉన్న బిల్డింగ్లో 6 అపార్ట్మెంట్స్. ఈచ్ వన్ హ్యాజ్ ఏ బాల్కనీ అంటామా, ఎవ్రీ వన్ హ్యాజ్ ఏ బాల్కనీ అంటామంటే ఇక్కడ మీకు చెప్పాను 2 ఉంటే ఈచ్ వాడాలి. 2 కన్నా ఎక్కువ స్మాల్ నెంబర్స్ ఉంటే 6, 7 ఇలాగా అంటే లిమిటెడ్ నెంబర్స్ ఉండేటప్పుడు మాత్రం ఈచ్ వాడచ్చు, ఎవరు వాడచ్చు. కానీ ఎక్కువగా ఈచ్కి ఇంపార్టెన్స్. కానీ మల్టిపుల్ చాయిస్లో మనకి ఇచ్చేటప్పుడు లేదా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కానీ ఎర్రర్ పాయింట్లు ఏదో ఒకదాని మీద అడుగుతాడు. ఓకేనా. ఈచ్ వాడచ్చు, ఎవరు వాడచ్చు. ఎందుకంటే 6 అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 సందర్భాలు కూడా వాడచ్చు. దెర్ ఆర్ 6 అపార్ట్మెంట్స్ ఇన్ ద బిల్డింగ్, ఈచ్ వన్ హ్యాజ్ ఏ బాల్కనీ, ఎవ్రీ వన్ హ్యాజ్ ఏ బాల్కనీ అని కూడా అనొచ్చు. ఓకేనా. నెక్స్ట్ అండి, ఈచ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ద సేమ్ లెంత్ అంటామా, ఎవ్రీ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ద సేమ్ లెంత్ అంటామా. అంటే ఇక్కడ స్క్వేర్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, 4. అంటే 2 కన్నా ఎక్కువే కానీ స్మాల్ నెంబర్. 2 కన్నా ఎక్కువ స్మాల్ నెంబర్ ఉండేటప్పుడు మనం తప్పనిసరిగా ఈచ్ని వాడచ్చు, ఎవ్రీని వాడచ్చు. ఓకేనా. కాబట్టి ఈచ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ద సేమ్ లెంత్. యాక్చువల్గా ఈచే వాడాలి స్మాల్ నెంబర్స్ ఉండేటప్పుడు. లార్జ్ నెంబర్స్ ఒక గ్రూప్, ఒక క్లాస్ని దృష్టిలో పెట్టుకొని చెప్పేటప్పుడు మాత్రం ఎవ్రీని వాడుతాం. కానీ స్మాల్ నెంబర్స్, లిమిటెడ్ నెంబర్స్ వచ్చేటప్పుడు 2 వాడేస్తాం చాలా సందర్భాల్లో. కాబట్టి ఆన్సర్ ఏది రాసినా రైటే. ఓకేనా. ఈచ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ద సేమ్ లెంత్ అనొచ్చు, ఎవ్రీ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ద సేమ్ లెంత్ అనొచ్చు. కానీ ఈచ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట. ఓకేనా. ఇది ఫస్ట్ సందర్భం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఈచ్ ఎవ్రీ మీద బిట్ మరి ఇంకే సందర్భంలో వస్తుందంటే ఈచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈచ్ ఎవ్రీ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెందితే కూడా మనకు బిట్ రావచ్చు. ఈచ్ అనేది ప్రొనౌన్ అవుద్ది, యాడ్జెక్టివ్ అవుద్ది. యాడ్జెక్టివ్ అంటే డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అంటాం. టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఆల్రెడీ చెప్పడం జరిగిన క్లాస్. ఓకేనా. ఈచ్ అనేది ప్రొనౌన్ అవుద్ది, యాడ్జెక్టివ్ అవుద్ది. ఎవ్రీ అనేది ప్రొనౌన్ అవ్వదు, ఓన్లీ యాడ్జెక్టివ్ మాత్రమే అవుతుంది. ఎవ్రీ అనేది ప్రొనౌన్ అవ్వదు, ఓన్లీ యాడ్జెక్టివ్ మాత్రం అవుతుంది. సో ఎవ్రీ అనేది యాడ్జెక్టివ్ మాత్రం అవుతుంది. ఈచ్ అనేది ప్రొనౌన్ అవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా. ఏ సందర్భంలో ప్రొనౌన్ అవుద్ది, ఏ సందర్భంలో ఈచ్ అనేది ఇప్పుడు చూద్దాం. ఏ సందర్భంలో యాడ్జెక్టివ్ అవుతుందని చూద్దాం. ఈచ్ బాయ్ హ్యాజ్ ఏ మొబైల్. ఈ సెంటెన్స్లో అంటే ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి బిట్ ఇక్కడ. ఓకేనా. నెంబర్స్ గురించి కాదు ఇక్కడ ఈచ్ బాయ్. బాయ్ అంటే ఇక్కడ నౌన్. సో నౌన్ మోడిఫై చేసేది ఏమవుద్ది, యాడ్జెక్టివ్. సో ఇక్కడ ఈ ఈచ్ అనేది ఏమవుద్ది, ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా. ఈచ్ బాయ్ హ్యాజ్ ఏ మొబైల్ అంటే ఈచ్ తర్వాత ఒక నౌన్ ఉండాలి, సింగులర్ నౌన్ ఉండాలి. నెక్స్ట్ రూల్లో అది చెప్తాను, నెక్స్ట్ రూల్ కాదు, నెక్స్ట్ సందర్భంలో అది చెప్తాను. ఈచ్ తర్వాత నౌన్ సింగులరా ప్లూరలా, ప్లూరల్ ఎప్పుడు వాడతాము, సింగులర్ ఎప్పుడు వాడుతుంది. ఓకేనా. ఈ విధంగా నౌన్కి ముందు ఈచ్ ఉంది కాబట్టి అది యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బిట్ అడిగితే మనం యాడ్జెక్టివ్ని పెట్టాలి. ఈచ్ ఆఫ్ ది బాయ్స్ హ్యాజ్ ఏ మొబైల్. ఈచ్ ఆఫ్ ది బాయ్స్ హ్యాజ్ ఏ మొబైల్. ఇక్కడ ఓఎఫ్ ఆఫ్ ఉంది, ఆఫ్కి ముందు ఈచ్ ఉంది. ఈఫ్ ఆఫ్ అంటే ప్రిపోజిషను. ప్రిపోజిషన్కి ముందున్నది కూడా మనకేమవుద్ది, మెయిన్ సబ్జెక్ట్ అవుద్ది. ప్రిపోజిషన్ తర్వాత ఉన్నది ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ అంటాం. కానీ ప్రిపోజిషన్ ముందు ఉన్నది మెయిన్ సబ్జెక్ట్. ఆ ప్రిపోజిషన్ ముందు ఏం వాడతాం, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వాడతాం. ఓకేనా. ఈ మెయిన్ సబ్జెక్ట్ అనేది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అవుద్ది. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఈచ్ అనేది ఎలాగా నౌన్ అవ్వదు, ఏమవుద్ది, ప్రొనౌన్ అవుద్ది అనమాట. ఆఫ్ ముందు రాసేటప్పుడు ఇది ప్రొనౌన్గా పనిచేస్తుంది. ఓకేనా. ఈచ్ ఆఫ్ ది బాయ్స్ హ్యాజ్ ఏ మొబైల్. ఈచ్ అనేది ఆఫ్కు ముందు వాడేటప్పుడు మాత్రం అది ప్రొనౌను, నౌన్కు ముందు వాడేటప్పుడు అది ఈచ్ అనేది యాడ్జెక్టివ్. నెక్స్ట్ అండి, ఎవ్రీ బాయ్ హ్యాజ్ ఏ మొబైల్ అన్నాడు. ఎవ్రీ బాయ్, ఎక్కడ చూడండి, బాయ్ అనేది నౌను, నౌను ముందు ఎవ్రీ వాడాడు కాబట్టి యాడ్జెక్టివ్. ఇందాక చెప్పాను ఎవ్రీ అనేది యాడ్జెక్టివ్ అవుద్ది, ప్రొనౌన్ అవ్వదని. కాబట్టి ఎవ్రీ బాయ్, బాయ్కి ముందు అంటే ఒక నౌన్కి ముందు ఎవ్రీ వాడేటప్పుడు అది యాడ్జెక్టివ్ అవుతుంది, నౌన్ మోడిఫై చేస్తుంది కాబట్టి. నెక్స్ట్, ఎవ్రీ ఆఫ్ ద బాయ్స్ హ్యాజ్ ఏ మొబైల్. ఈ సెంటెన్స్ రాంగ్ అండి. ఎందుకంటే ఆఫ్ అంటే ప్రపోజిషను, ప్రపోజిషన్కి ముందు ఉండేది ఏమో చెప్పాను, మెయిన్ సబ్జెక్టు. ఆ ప్రపోజిషన్ ముందు ఉండేది నౌన్ కానీ ప్రొనౌన్ అవద్దని చెప్పాను. అసలు ఎవ్రీ అనేది ప్రొనౌన్ అవద్దని చెప్పాను. ఏమొద్దు, ఓన్లీ యాడ్జెక్టివ్ మాత్రం వద్ది. మరి ఆఫ్కు ముందు రాసాము ఎవ్రీని, కాబట్టి సెంటెన్స్ తప్పు. ఎవ్రీ ఆఫ్ ది బాయ్స్ హ్యాజ్ ఏ మొబైల్ అనేది రాయకూడదు.
ఈచ్ ఆఫ్ ది బాయ్స్ అనొచ్చు. ఓకేనా, ఎవ్రీ ఆఫ్ ది బాయ్స్ రాయకూడదు, ఎందుకంటే ఆఫ్ అనేది ప్రిపోజిషన్ ముందు ఎవ్రీ రాయకూడదు. ప్రిపోజిషన్ ముందు ఉన్నది ఏమవుతుంది, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అవ్వాలి మెయిన్ సబ్జెక్టు. ఎవ్రీ అనేది అసలు ప్రొనౌనే కాదు, ఓన్లీ యాడ్జెక్టివ్ అని చెప్పాను కాబట్టి ఆఫ్కు ముందు యాడ్జెక్టివ్ ఎప్పుడు రాయము. కాబట్టి ఈ సెంటెన్స్ రాంగ్ అనమాట. ఎవ్రీ ఆఫ్ ద బాయ్స్ అనకూడదు, ఈచ్ ఆఫ్ ది బాయ్స్ అనొచ్చు, ఎందుకంటే ఆఫ్కు ముందు ఈచ్ రాయొచ్చు, ఎందుకంటే అది ప్రొనౌన్గా పనిచేస్తుంది కాబట్టి. నెక్స్ట్ అండి, ఐ హ్యావ్ సీన్ 3 ఫిల్మ్స్. నేను 3 సినిమాలు చూశాను. ఐ హ్యావ్ సీన్ 3 ఫిల్మ్స్. ఎవ్రీ వాజ్ ఇంట్రెస్టింగ్ అని ఉంది. ఎవ్రీ వాజ్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ వచ్చాను, నేను 3 సినిమాలు చూశాను. ఎవ్రీ వాజ్ ఇంట్రెస్టింగ్, ఇక్కడ ఓన్లీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి చెప్తాను. ఇక్కడ ఎవ్రీ వాజ్ అనేది వెర్బ్, మెయిన్ వెర్బ్. ఎవ్రీ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో రాశాడు. అంటే వెర్బకు ముందు ఉన్నది ఏమవుద్ది, వెర్బకు ముందు ఉన్నది సబ్జెక్టే కదా. అంటే ఇక్కడ ఎవ్రీ అనేది సబ్జెక్ట్ ఎందుకు అవుతుంది, సబ్జెక్ట్ అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ కదా. అసలు ఎవ్రీ అనేది యాడ్జెక్టివే అవుతుంది, ప్రొనౌన్ అనేది అవదని చెప్పాం. కాబట్టి మెయిన్ సబ్జెక్ట్ ముందు ఎవ్రీ సింగిల్గా రాస్తే తప్పు. ఓకేనా, ఈచ్ రాయొచ్చు. ఈచ్ వాజ్ ఇంట్రెస్టింగ్ అని రాయాలి. ఈచ్ అనేది సింగులర్గా ఈచ్ అనేది సింగిల్గా వాడచ్చు, ఎందుకంటే ఈచ్ అనేది ప్రొనౌన్గా కూడా పనిచేస్తుంది కాబట్టి ప్రొనౌన్ సబ్జెక్ట్ ప్లేస్లో వాడచ్చు. కాబట్టి ఈచ్ వాజ్ ఇంట్రెస్టింగ్ అనొచ్చు. ఈచ్ వాజ్ ఇంట్రెస్టింగ్. ఓకేనా, ఈచ్ వాజ్ ఇంట్రెస్టింగ్ అని. సపోజ్ రాము అండ్ గిరి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఈచ్ వాజ్ వెరీ క్లవర్. ఈచ్ వాజ్ వెరీ క్లవర్ అనొచ్చు, కానీ ఎవ్రీ వాజ్ వెరీ క్లవర్ అనకూడదు, ఎందుకంటే వాజ్కి ముందు ఉండేది సబ్జెక్ట్ ప్లేస్లో అసలు ఎవ్రీని వాడకూడదు, ఎందుకంటే అది ప్రొనౌన్ అవ్వదు, ఓన్లీ యాడ్జెక్టివ్ అవుద్ది. అంటే నౌన్కు ముందే రాయాలి ఎవ్రీని. ఓకేనా, కాబట్టి ఎవ్రీ వాజ్ ఇంట్రెస్టింగ్ అనకూడదు, ఏమనాలి, ఈచ్ వాజ్ ఇంట్రెస్టింగ్ అనాలి. ఓకేనా, ఎవరి బదులుగా ఈచ్ అనాలి అక్కడ. ఓకేనండి, ఇప్పుడు మరో సందర్భం చూద్దాం. ఏంటంటే ఈచ్ ఎవరి అనేది వాటి తర్వాత నౌన్స్ అనేవి సింగులర్ రాయాలా, ప్లూరల్ రాయాలా. ప్లూరల్ అయితే ఇప్పుడు రాయాలి. అలాగే వెర్బ్ సింగులరా, ప్లూరలా అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ ఈచ్ సంబంధించి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా వచ్చే మోడల్ ఏంటంటే ఈచ్ ఎవరి తర్వాత సింగులర్ నౌన్ వాడాలా, ప్లూరల్ నౌన్ వాడాలా, అలాగే వెర్బ్ సింగులర్ వాడాలా, ప్లూరల్ వాడాలా అనేది మనకి ఎక్కువగా వీటి మీద బిట్స్ రావడం జరుగుతుంది. ఓకేనా, చూద్దాం. ఈచ్ తర్వాత ఎవరి తర్వాత సింగులర్ నౌన్ మాత్రమే రాయాలి, సింగులర్ నౌన్ రాయాలి. ఓకేనా, ఈచ్ బాయ్, ఎవరీ బాయ్. ఈచ్ గర్ల్, ఎవరీ గర్ల్ అని తప్ప ఈచ్ గర్ల్స్, ఈచ్ బాయ్స్ అని అనకూడదు. ఈచ్ బుక్ అనాలి తప్ప ఈచ్ బుక్స్ అని అనకూడదు, సింగులర్ నౌనే వాడాలి. నెక్స్ట్ వెర్బ్ సింగులర్లో రాయాలి. ఓకేనా, సింగులర్ నౌన్ రాయాలి, సింగులర్ వెర్బ్ రాయాలి. సింగులర్ వెర్బ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గతంలోనే. ఏంటంటే ఈజ్ ఆర్ కాంబినేషను. ఈజ్ ఆర్లో సింగులర్ ఏం రాయాలి, ఈజ్ రాయాలి. ఆర్ ఇస్తే ఈజే రాయాలి. ఓకేనా, కరెక్షన్ సెంటెన్స్లో. వజ్ వర్లో సింగులర్ ఏంటి, వర్ ఇస్తే వజ్ రాయాలి మనం, స్పాటింగ్ ఎర్రర్స్ కానీ కరెక్షన్ సెంటెన్స్ కానీ. హ్యాజ్లో సింగులర్ ఏంటి, హ్యాజ్ రాయాలి ఇక్కడ. హ్యావ్ అనేది ప్లూరల్ వెర్బ్. డస్లో సింగులర్ వెర్బ్ ఏంటి, డజ్. అలాగే సింగులర్ ప్లూరల్ వెర్బ్ ఇంకెక్కడ వస్తుందని మనకంటే వెర్బ్ 1, అలాగే వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్. ఓకేనా, ఇందులో వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ అనేది సింగులర్ వెర్బ్, మీకు ఆల్రెడీ చెప్పాను గత వీడియో క్లాసుల్లోనే. అంటే ప్లే, అందులో ప్లేస్ అనేది సింగులర్ వెర్బ్. గోస్లో గోస్ అనేది సింగులర్ వెర్బ్. వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్లో వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ అనేది సింగులర్ వెర్బ్. హ్యాజ్లో హ్యాజ్ సింగులర్ వెర్బ్. డస్లో డజ్ సింగులర్ వెర్బ్ అని. ఓకేనా, అలాగే ఒకవేళ ఆ సెంటెన్స్లో ఎక్కడైనా పొసెసివ్ రాయాల్సి వస్తే, పొసెసివ్ అంటే మనకి మై, హిజ్, హెర్, దెయిర్ అని రాయాల్సి వచ్చినప్పుడు అది సింగులర్ పొసెసివ్ రాయాలి. ఎక్కువగా ఈచ్ ఎవరితో హిజ్ రాయాలి. ఈచ్ ఎవరితో హిజ్ రాయాలి. వాడు దెయిర్ అని ఇస్తాడు. ఓకేనా, దెయిర్ అంటే ప్లూరల్, కానీ పొసెసివ్ కూడా సింగులర్లో రాయాలి, ఎక్కువగా హిజ్ రాయాలి. అంటే మేలుకి సంబంధించినటువంటి మనకి ఇక్కడ జెండర్లో మేలుకి సంబంధించి హిజ్ తీసుకోవాలి, HIS, హిజ్ని. ఓకేనా, సింగులర్ పొసెసివ్ రాయాలి, సింగులర్ వెర్బే రాయాలి. అయితే ఈచ్ ఆఫ్గా ఇచ్చినట్లయితే ఇక్కడ నౌన్ ప్లూరల్లో ఉండాలి. అంటే ఈచ్ ఆఫ్ ది బాయ్స్, ఈచ్ ఆఫ్ ది గర్ల్స్, ఈచ్ ఆఫ్ ది బుక్స్ ప్లూరల్ రాయాలి. ఎవ్రీ ఆఫ్ అనేది వాడడానికి లేదు, ఎందుకంటే ఆఫ్కు ముందు ఉండేది నౌన్ ఆర్ ప్రొనౌన్. ఎవ్రీ అనేది యాడ్జెక్టివ్ కాబట్టి ఎవ్రీ ఆఫ్ అనేది వాడకూడదు. ఓకేనా, ఈచ్ ఆఫ్ మాత్రమే రాయాలి. ఈచ్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ రాయాలి. ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు కూడా సింగులర్ వెర్బే రాయాలి. ఈచ్ ఎవరి తర్వాత సింగులర్ వెర్బే రాయాలి, ఈచ్ ఆఫ్ తర్వాత కూడా సింగులర్ వెర్బే రాయాలి. కాకపోతే ఈచ్ ఆఫ్ తర్వాత నౌన్ ప్లూరల్లో ఉండాలి, ఈచ్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ ఉండాలి. నౌన్ ప్లూరలే కానీ వెర్బ్ మాత్రం సింగులరే రాయాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఆ సెంటెన్స్లో ఎక్కడైనా పొసెసివ్ ఇచ్చినట్లయితే అది కూడా సింగులర్లోనే ఉండాలి. అది ఎక్కువగా హిజ్ వస్తుంది, ఎక్కువగా హిజ్ రాస్తాం. ఓకేనా,
అదే గర్ల్స్ అయితే హెర్ రాస్తాం, హెర్. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈచ్ గర్ల్ హ్యాజ్ ఏ మొబైల్ అంటామా, హ్యావ్ ఏ మొబైల్ అంటామంటే ఇక్కడ అబ్జర్వ్, ఈచ్ గర్ల్, ఈచ్ తర్వాత గర్ల్ నౌను, ఈచ్ తర్వాత అయినా ఎవ్రీ తర్వాత అయినా నౌన్ సింగులర్లో ఉందా లేదా, సింగులర్లో ఉంది. ఈచ్ గర్ల్ అన్నాం తప్ప ఈచ్ గర్ల్స్ అని అనలే కాబట్టి రైట్. నెక్స్ట్ వెర్బ్ సింగులర్లో ఉందా లేదా చూసుకోవాలి. హ్యావ్ హ్యాజల్లో సింగులర్ వెర్బ్ అది హ్యాజ్, హ్యావ్ రాయకూడదు. ఈచ్ గర్ల్ హ్యాజ్ ఏ మొబైల్ అనాలి. ఓకేనా. నెక్స్ట్ అండి, ఈచ్ ఆఫ్ మై 2 ఫ్రెండ్స్ రైట్స్ స్మూత్లీ అంటామా, రైట్ స్మూత్లీ అంటామా. మీకు ఎందాక చెప్పాను, ఈచ్ తర్వాత ఆఫ్ వచ్చినట్లయితే ఇక్కడ నౌన్ ప్లూరల్లో ఉందో చూసుకోవాలి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లు ఇచ్చేటప్పుడు ఈచ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఉంది, ప్లూరల్లో ఉంది. ఈచ్ ఆఫ్ తర్వాత నౌన్ ప్లూరల్లో ఉండాలి, వెర్బ్ సింగులర్లో ఉండాలి. అయితే ఇక్కడ వెర్బ్ 1 వెర్బ్ 1కి ఎస్ ఇచ్చాడు. వెర్బ్ 1 వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్లో సింగులర్ వెర్బ్ ఏది, వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ ఉండేది కాబట్టి రైట్స్ అనేది రైట్ ఆన్సర్, రైట్ అనేది రాంగ్ ఆన్సర్. ఈచ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రైట్ స్మూత్లీ అనాలి. ఓకేనా. నెక్స్ట్, ఎవ్రీ బాయ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ దేర్ ఎగ్జామ్. ఎవ్రీ తర్వాత బాయ్ సింగులర్లో ఉంది, ఎవ్రీ తర్వాత ఈచ్ తర్వాత నౌన్ సింగులర్లో ఉందా లేదా, ఉంది. నెక్స్ట్ బాయ్స్ ఉండకూడదు, ఎవ్రీ తర్వాత బాయ్స్ ఉండకూడదు, బాయ్ అని ఉండాలి. వెర్బ్ సింగులర్లో ఉందా లేదా, సింగులర్లో ఉంది, ఈజ్ సింగులరే. ఎవ్రీ బాయ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ దేర్ ఎగ్జామ్, పస్సివ్ ఇచ్చింది అక్కడ. దేరు, హెర్, హిజ్, మై అని పస్సివ్లు. ఆ పస్సివ్లు మాత్రము సింగులర్లో ఉండాలి. దేర్ అనేది ప్లూరల్ కదా, కాబట్టి బాయ్ అంటే జెంట్ కాబట్టి హిజ్ రాయాలి అక్కడ. కాబట్టి ఎవ్రీ బాయ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్ అనాలి, దేర్ ఎగ్జామ్ అనకూడదు. పస్సివ్ సింగులర్లో ఉండాలి, వెర్బ్ సింగులర్లో ఉండాలి. ఈచ్ బాయ్ అండ్ ఈచ్ గర్ల్, ఇక్కడ ఈచ్ బాయ్ అండ్ ఈచ్ గర్ల్, ఇక్కడ రెండు ఇచ్చారు కదా, ఎండ పెట్టాడు కదా, ఇక్కడ ఈచ్ బాయ్ ఉంది, ఇక్కడ ఈచ్ గర్ల్ అని చెప్పి ఇక్కడ ప్లూరల్లో చెబితే తప్పు. హ్యావ్ ప్లూరల్ తప్పు, ఏం రాయాలి, సింగులర్ రాయాలి. ఓకేనా. ఈచ్ బాయ్ అండ్ ఈచ్ గర్ల్ హ్యాజ్ పార్టిసిపేటెడ్ అనాలి. ఇక్కడ ఈచ్ బాయ్ ఉంది, మరొక ఈచ్ గర్ల్ ఉంది, మధ్యలో ఎండ్ ఉంది కదా, ప్లూరల్ అయిపోతుంది అంటే తప్పు. అప్పుడు కూడా సింగులర్ రాయాలి. హ్యావ్ ప్లూరల్ కాబట్టి తప్పు. హ్యావ్ కాంబినేషన్ ఏంటి, హ్యాజ్ రాయాలి, సింగులర్ వెర్బ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాలామంది ఏంటంటే ఎవ్రీ వన్ అనేది ఇక్కడ కలిపి రాసేస్తాం, ఎవ్రీ వన్ కలిపి రాస్తాం. ఎవ్రీ వన్ అనేది రెండు సెపరేట్గా రాస్తాం. సో ఎవ్రీ వన్ కలిపి రాసినప్పుడు ఇది ప్రొనౌన్గా పనిచేస్తుంది. ఎవ్రీ వన్ కలిపి రాసేటప్పుడు ప్రొనౌన్ అవుద్ది అనమాట. పార్ట్ స్పీచ్లో ఎవ్రీ వన్ రెండు సెపరేట్ వర్డ్స్గా రాసేటప్పుడు ఒకటి ఎవ్రీ అనేది ఏమవుద్ది, ఇక్కడ యాడ్జెక్టివ్ అవుద్ది, ఇది నౌన్ అవుద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీకి సంబంధించి కొన్ని బిట్స్ చూద్దాం. హౌ ఆఫన్ డూ యూజ్ యువర్ కార్, డూ యూ యూజ్ యువర్ కార్ అంటే మీ కార్ని ఎన్నిసార్లు యూజ్ చేస్తావు. ఈ విధంగా హౌ ఆఫన్ అని మీనింగ్లో ఎన్నిసార్లు యూజ్ చేస్తావు, నువ్వు తిరుపతి సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తావు, ఇలా అడిగేటప్పుడు మనం చెప్పే సమాధానము ఎవ్రీతో చెప్పాలి తప్ప ఈచ్తో చెప్పకూడదు. ఓకేనా. ఇక్కడ ఈచ్ డే అని అనకూడదు, ఏమనాలి, ఎవ్రీ డే అనాలి. ఓకేనా. అలాగే ఎవ్రీ 4 months, ఎవ్రీ 3 months, ఎవ్రీ 3 days, ఎవ్రీ 5 days అని చెప్పాలి తప్ప ఈచ్తో మనం చెప్పకూడదు హౌ ఆఫన్ అని మీనింగ్ వచ్చేటప్పుడు. అలాగే దేర్ ఈజ్ ఏ బస్ ఎవ్రీ 10 minutes అంటామా, ఈచ్ 10 minutes అంటే ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంది చెప్పేటప్పుడు ఎవ్రీ 10 minutes అనాలి తప్ప ఈచ్ 10 minutesని వాడకూడదు. ఓకేనా. ఎవ్రీ 10 minutes అనాలి తప్ప ఈచ్ 10 minutes అని అనకూడదు. నెక్స్ట్ అండి, గీత లవ్స్ రీడింగ్, షీ హ్యాజ్ రెడ్ ఎవ్రీ బుక్ ఇన్ ద లైబ్రరీయా, ఈచ్ బుక్ ఇన్ ద లైబ్రరీయా. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, ఈచ్ ఎవ్రీ అనేది రెండిట్లో ఈచ్ని ఇద్దరు పర్సన్స్ కానీ 2 things కానీ తప్పనిసరిగా ఈచ్నే వాడాలి, ఎవ్రీని వాడకూడదు. మరి ఇద్దరికన్నా ఎక్కువ ఉండేటప్పుడు రెండు వాడచ్చు అన్నాను. అయితే లిమిటెడ్ నెంబర్స్ ఉండేటప్పుడు ఈచ్ వాడచ్చు, అలాగే ఎవ్రీ వాడచ్చు. మరి లార్జ్ నెంబర్స్ ఉండేటప్పుడు ఒక గ్రూప్ గురించి చెప్పేటప్పుడు మాత్రం ఎవ్రీ మాత్రమే వాడాలని చెప్పాను. ఇక్కడ లైబ్రరీలో అన్నాడు అక్కడ, అంటే ఆమె లైబ్రరీలో ఉన్న ప్రతి బుక్ చదివింది అని అంటాడు. అంటే లైబ్రరీ అనేసరికి నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, కలెక్షన్ ఆఫ్ బుక్స్, అవి ఎక్కువ బుక్స్. అలాంటప్పుడు ఎవ్రీ వాడాలి తప్ప ఈచ్ వాడకూడదు. ఓకేనా. గీత లవ్స్ రీడింగ్, షీ హ్యాజ్ రెడ్ ఎవ్రీ బుక్ ఇన్ ద లైబ్రరీ అనాలి తప్ప ఈచ్ బుక్ అని అనకూడదు. నెక్స్ట్ అండి, ఈచ్ సెంటెన్స్ హ్యాజ్ ఏ వెర్బ్ అంటాం, లేదా ఎవ్రీ సెంటెన్స్ హ్యాజ్ ఏ వెర్బ్ అంటామా అంటే ప్రతి సెంటెన్స్లో వెర్బ్ ఉంటుంది, వెర్బ్ లేకుండా సెంటెన్స్ అవ్వదు. అంటే ఈ సెంటెన్స్ అన్నింటికి జనరల్గా చెప్పాం, అంటే అదంతా ఒక గ్రూప్ కదా, ఏ సెంటెన్స్కైనా వెర్బ్ ఉంటుందని అర్థం. కాబట్టి గ్రూప్ అది, ఒక 2 సెంటెన్స్లో 3 సెంటెన్స్లో అని లిమిటెడ్ ఏం కాదు. అలాంటప్పుడు ఏంటంటే ఇదంతా ఒక గ్రూప్ని జనరల్గా చెప్పేటప్పుడు ఎవ్రీ సెంటెన్స్ అనాలి తప్ప ఈచ్ సెంటెన్స్ అనకూడదు. ఎవ్రీ సెంటెన్స్ హ్యాజ్ ఏ వెర్బ్ అనాలి, ఎవ్రీ సెంటెన్స్ హ్యాజ్ ఏ వెర్బ్ అని అనాలి. ఇది ఫ్రెండ్స్ ఈచ్ అండ్ ఎవ్రీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ రూల్కి సంబంధించి మీకు ఏ బిట్ ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలగాలి.
ఓకేనా. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పనిసరిగా వాచ్ చేయాలి మీ అందరూ కూడా. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.